వెల్కమ్ టు అవిన భారత్. నేను శివరామకృష్ణ. అనకాపల్లి నడిబొడ్డునున్న ఈ భూ వివాదంపై వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గం అభ్యర్థి భరత్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు? అసలు నిజంగా కలెక్టర్ దీన్ని ఏకీభవిస్తూ చేసిన పని ఏ విధంగా చెప్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారుల్ని కూటమి కార్యకర్తల్లాగా భావిస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి పట్టణంలో అనకాపల్లి నడిబొడ్డున దాదాపు 100 కోట్లు విలువైనటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి భూమిని స్వయంగా ఉన్నత అధికారంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఈ 22C ఉన్నటువంటి దాదాపు 100 కోట్లు విలువైనటువంటి భూమిని 22A కింద మార్చి మళ్ళీ దాన్ని ఎవరైతే రైతు కౌలు కింద తీసుకొని దానికి ప్రూఫ్ కూడా ఉన్నాయి, కౌలు కింద తీసుకున్నటువంటి రైతుకి ఆ భూమిని అందజేసే ప్రయత్నం చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, అదేవిధంగా దేవాలయాల ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఈ విధమైనటువంటి చర్యలు మేబీ ఈ కూటమి నాయకుల ప్రలోభాలకు కానీ, లేదంటే ఇమ్మీడియట్లీ ప్రలోభాలకు కానీ, లేదా స్వయంగా అనకాపల్లి పరిపాలిస్తున్నటువంటి వారి ప్రలోభాలకు కానీ లొంగి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటిది అర్థమవుతోంది. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఆ భూమి స్వయాన ఏదైతే దేవాలయానికి అందించారో ఈ డోనర్స్ ఆ దేవాలయానికే ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. సరే, ఈ 100 కోట్ల భూమికి సంబంధించి కూటమి నాయకులు ఎవరెవరు ఉన్నారంటారో ఏం చెప్తారు మీరు? కూటమి నాయకులు అంటే ఇంక అందరూ ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళని కాకుండా చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వ భూములు, ఎన్నో ప్రజా ఆస్తులు ఈ విధంగా దారతత్వం చేస్తున్నారు కూటమి నాయకులకి. సో అందరూ ఉండొచ్చు ఇందులో. కూటమి నాయకులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏ విధంగానైతే మిగతా భూముల్ని దోచేశారో అదేవిధంగా దోచే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నాను. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. సుమారు దగ్గర 100 కోట్ల విలువైన ఈ భూమిని అయితే మట్టుకి కూటమి ప్రభుత్వం నేతలు అయితే దారి మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితులను ఊరుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవిన భారత్, విశాఖపట్నం నుంచి.